నమస్తే, వెల్కమ్ టు అభయ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొలిక్కి వచ్చిన తంబలపల్లె టీడీపీ ఇన్ఛార్జి పసుపు దళపతిపై అధిష్టానం కసరత్తు. ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పొంగనూరులో తీవ్ర ఉద్రిక్తత. హోరెత్తిన పెద్దిరెడ్డి గో బ్యాక్ నాదాలు. పొంగనూరు పర్యటన వాయిదా వేసుకున్న మాజీ మంత్రి. మాట నిలుపుకున్న చంద్రబాబు. రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పర్వీన్ తాజ్ స్పష్టం. ఎన్నికలు పూర్తయి ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి అన్నమయ్య జిల్లా తంబలపల్లె నియోజకవర్గంపై మళ్లింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ నాయకులు కార్యకర్తలపై అత్యధికంగా అరాచకాలు జరిగిన నియోజకవర్గాల్లో తంబలపల్లెదే అగ్రస్థానం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ గుండాలు టీడీపీ శ్రేణులపై విరుచుకుపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అప్పుడు అధికార మందంతో అరాచకాలు సృష్టించగా ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ తో దాడులు చేస్తున్నారు. దీనికి నిదర్శనం ఇటీవల ములకల చెరువు మండలం బురకాయల కోట పంచాయతీలో జరిగిన సంఘటనే. తాగిన మైకంలో వైసీపీకి చెందిన ఓ విలేకరి టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు నేటికి అనేకం జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎదురైన ఇలాంటి అనేకమైన సంఘటనలతో విసిగి వేశారని, జనం రాక్షస లక్షణాలు కలిగిన పాలకులను చిత్తుగా ఓడించారు. అయితే తంబలపల్లె రాజకీయాల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు, రాజకీయ ఎత్తుగడలను టీడీపీ అధిష్టానం సైతం అంచనా వేయలేకపోయిందనే సందేహాలను ఆ పార్టీ వర్గాలు వెలిబుచ్చుతున్నాయి. బురకాయల కోటలో దాడికి గురైన టీడీపీ కార్యకర్తలను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు పరామర్శించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా కూడా టీడీపీ కార్యకర్తలకు స్థానికంగా భరోసా లేకపోవడం విచారకరంగా భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అందరినీ కలుపుకొని పార్టీని సమర్థవంతంగా నడిపించే నాయకత్వం తంబలపల్లెకు అవసరం ఉన్నట్లు టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముందు నుండి పార్టీకి అండదండగా ఉంటూ వస్తున్న మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి వైపు అందరి చూపు పడింది. మదనపల్లె, తంబలపల్లె నియోజకవర్గాల్లో టీడీపీకి ముందు నుంచి వెన్నెముకలా ఉంటున్నారనే భావన ప్రజల్లో వ్యక్తం అవుతోంది. రాజకీయ పదవులు ఆశించి వచ్చే నాయకులు నియోజకవర్గంలో అద్భుతాలు సృష్టిస్తామంటూ ప్రజల్ని ప్రలోభపెట్టి వారి అవసరాలు తీర్చుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఏ విధమైన స్వార్థపూరిత ఆలోచన లేకుండా మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల స్థాపించి 25 సంవత్సరాలుగా క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా స్థానికంగా ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో జీవనోపాధి కల్పిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా విజయభాస్కర్ చౌదరి అందుకుంటున్నారని అభిప్రాయ జనాలు వ్యక్తపరుస్తున్నారు. దూరపు కొండలు నునుపు అన్న చందంగా ఇంతకాలం ఇంటి మనిషి విలువ తెలుసుకోలేకపోయామని కార్యకర్తలు మదన పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం మధ్యలో కూడా ఇలాంటి అభిప్రాయమే ఉన్నట్లు సమాచారం. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా దశాబ్ది క్రితం చెలరేగిన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అంగళ్ళు మదనపల్లెలో ఉధృతం చేయడంలో మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల పాత్ర అమోఘం. సమైక్యాంధ్ర ఉద్యమంతో పాటు టీడీపీకి విజయభాస్కర్ చౌదరి చేస్తున్న సేవలతో ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఇలాంటి సంబంధాల నేపథ్యంలో ఇన్ఛార్జి బాధ్యతలు విజయభాస్కర్ చౌదరికి వరించే అవకాశం ఉన్నట్లు తెలియడంతో మిగతా శిబిరాల్లో అలజడి మొదలైందన్న వినికిడి ఎక్కువైంది. గత పొరిపాట్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకునే పనిలో అధిష్టానం ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా కూడా ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం రావడం, విజయభాస్కర్ చౌదరి అధినాయకులను కలిసి శుభాకాంక్షలు తెలపడం తెలిసిందే. చిత్తూరు జిల్లా పొంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పొంగనూరు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం. ఈ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో పెద్దిరెడ్డి గెలవగా రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాభవం పొందింది. ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపాలనే సంకల్పంతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించేందుకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సమాయత్తమయ్యారు. ఒక దశలో పెద్దిరెడ్డి మీటింగ్ పెడుతున్నారంటే వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు సమాచారం.
ఈ తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ పొంగనూరులో ర్యాలీ నిర్వహించారు. దీంతో శనివారం నిర్వహించి తలపెట్టిన కార్యకర్తల సమావేశాన్ని పెద్దిరెడ్డి వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతూ 14 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి, 35 కుప్పంలో ఎమ్మెల్యేగా చంద్రబాబుకు ఆయన సొంత నియోజకవర్గంలో తిరగనివ్వకుండా పెద్దిరెడ్డి ఆటంకాలు సృష్టించారని, హైవేపై వెళుతున్న చంద్రబాబుపై దాడి చేయించారని అన్నారు. వాళ్ళు ఈ విధంగా అరాచకాలు సృష్టించినప్పుడు వాళ్లను మేమెందుకు అడ్డుకోకూడదని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉండే పొంగనూరును కల్లోలిత ప్రాంతంగా మార్చిన ఘనత పెద్దిరెడ్డిదేనని ఆరోపించారు. ఎమ్మెల్యే గారు పొంగనూరు రావాలని మాకు ఇంటిమేషన్ వచ్చింది, వస్తారంటని. మాకు ఆయన మీద ఎటువంటి కసి లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం అని చేసి కుప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు. కుప్పంలోకి రానియకుండా అడ్డుకున్నారు. పొంగనూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే పొంగనూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి పొంగనూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు 500 మంది పైన కేసులు పెట్టించి దాదాపు 10,000 మంది పరారైపోయినారు. పాపం భయపడి ఈ పోలీసు వాళ్ళు టార్చర్ తట్టుకోలేక. దానికోసమని ఈరోజు నువ్వు ఏం అర్హత పెట్టుకొని పొంగనూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికే మేము ఇక్కడ ఉన్నాం. ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం, అడ్డుకోకుండా పోయే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుప్పంలో అడ్డుకున్నారు. మీ కుప్పానికి అయితే టూర్ పోయినట్టు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కుప్పానికి పోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పానికి పోకూడదా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా? ఎందుకు ఆయన కుప్పంలో అడ్డుకున్నారు? ఈ రోజు పొంగనూరులో ఈయన ఎమ్మెల్యేనే కదా, ఇక్కడికి రాకూడదు. ఈ 5 సంవత్సరాల్లో రావద్దు. రేపు సారి ఎలక్షన్లో మీరు గెలిస్తే మీరు రండి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో అభివృద్ధిలో పునర్వైభవాన్ని అడుగులు పడ్డాయని తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఎం పర్వీన్ తాజ్ అన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ పరదాల పాలన నుంచి ప్రజాపాలనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాంది పలికినట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా సీఎం సీట్లో కూర్చున్న వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సీపై, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మూడో సంతకం 4,000కు పెన్షన్ పెంపుపై, 4వ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై, 5వ సంతకం స్కిల్ సెన్సెస్ పై చేశారని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా సాగుతుందన్నారు. చంద్రబాబు సంపదను సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లగల సమర్థ నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో ఆమెతో పాటు డేరంగుల నారాయణ, చావిడి కిట్టన్న, రవికుమార్, ఎం వెంకటరమణ, శివరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అభయ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.